పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి 1953లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై ఉద్యమం జరుగుతున్న రోజుల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. విద్యార్థిగా ఉన్నప్పటి నుండి గోరా గారు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో సానుభూతిపరులుగా పాల్గొంటూ వచ్చారు. మాతృభాషలో విద్యాబోధన, మాతృభాషలో పరిపాలన, ఈ రెండిటికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరమని గోరా గారు భావించారు. 1928లో కొలంబో నుంచి కాకినాడ మేము రావడానికి గోరా గారి రాష్ట్రాభిమానమే కారణం. అందుచేత సహజంగానే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంతో మాకు సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే మద్రాసు విషయంలో చాలామందికి స్పష్టత లేదు. ఆ స్థితిలో ఎన్నికల తరువాత గొల్లపూడి సీతారామశాస్త్రి గారు ఆంధ్ర రాష్ట్రం కొరకు భీమవరంలో ఉపవాసం చేసేవారు. కానీ దానివల్ల ఫలితం లేకపోయింది. రాష్ట్రం విషయంలో అమీతుమీ తేల్చుకోవడానికని 1952 అక్టోబర్లో మద్రాసులో పొట్టి శ్రీరాములు గారు ఉపవాసం ప్రారంభించి 53 రోజుల అనంతరం డిసెంబర్ 15వ తేదీన చనిపోయారు. దానివల్ల ఆంధ్ర ప్రాంతంలో పెద్ద అల్లకల్లోలం వచ్చింది. వెంటనే నెహ్రూ మద్రాసు ప్రసక్తి లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారు. భారత స్వాతంత్రోద్యమం దేశ విభజనతో అంతమైనట్లే ఆంధ్ర రాష్ట్రోద్యమం మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రకటనతో పూర్తయింది. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా, టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పాటుతో తెలుగు ప్రాంతంలో కొంత సంతృప్తి, సంతోషం కలిగాయి. ప్రజా ఉద్యమాలకు అవకాశం లేకుండా తగ్గింది. ఈ సమయంలో 1954లో కర్నూలు జిల్లాలో కరివెన గ్రామంలో ఈనాం రైతులు చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న ఈనాంల రద్దు సమస్యల మీద రాజధాని కర్నూలు వరకు నడిచి వెళ్ళి ముఖ్యమంత్రికి ఒక విజ్ఞప్తి అందించారు. అది చిలికి చిలికి గాలివానైనట్లుగా సత్యాగ్రహ రూపం తీసుకుంది. అప్పటి సోషలిస్ట్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మా కుటుంబానికి అన్ని విధాలా సన్నిహితులై కోయిలకుంట్ల నుంచి శాసనసభ్యునిగా ఉంటున్న శ్రీ ఎంవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో కరివెన గ్రామం ఈనాంల రద్దుకు సత్యాగ్రహం ప్రారంభమైంది. దీనిలో రైతు కుటుంబాల స్త్రీలు కూడా పాల్గొనాలని భావించినప్పుడు ఆ స్త్రీ సత్యాగ్రహులకు నన్ను నాయకత్వం వహించమని అడిగారు. జమీందారీల వలనే ఈనాంలు కూడా రద్దై పొలం పనులు చేసుకునే వారికే భూమి కేటాయించాలని దేశంలోని అన్ని అభ్యుదయ శక్తులు అంగీకరించి ఉన్నాయి. 1949 నుండి 51 మధ్య కాలంలో తెలంగాణలో భూమి కోసం పోరాటం హింసాయుతంగా కమ్యూనిస్టు పార్టీచే నడపబడింది. 1951 ఏప్రిల్ 18 నుంచి వినోబా భావే భూదాన ఉద్యమం ప్రారంభింపబడి భూసేకరణ, గ్రామీణ పేదలకు భూమి పంపిణీ ఇంకో ప్రక్క జరుగుతోంది. వీటన్నిటికీ వేటి హద్దులు వాటికి ఉన్నాయి. అందుచేత ఏ ఒక్క కార్యక్రమము పూర్తిగా ఫలితాలనిస్తుందని అనలేకపోతున్నాము. భారతదేశం విశాలమైనది, భిన్నమైనది కనుక అనేక కార్యక్రమాలు జరగాలి. అయితే బహిరంగ పద్ధతులలోనూ సంకుచిత పార్టీ, ముఠా, కులమత భేదాలకు అతీతంగా జరిగితే అవి అందరినీ కలుపుకుని వెళ్ళగలుగుతున్నాయి. ఈ విషయంలో శ్రీ ఎంవి సుబ్బారెడ్డి గారు మాతో పూర్తిగా ఏకీభవిస్తూ ఉండటం చేత నేను సోషలిస్టు పార్టీకి చెందకపోయినా మహిళల జట్టుకు నేను నాయకత్వం వహిస్తే అది విజయవంతం అవుతుందనే భావంతో ఆయన స్వయానా వచ్చి నన్ను ఆహ్వానించారు. గోరా గారు, నేను అందుకు అంగీకరించాము. 1954లో నేను కరివెనలో స్త్రీ సత్యాగ్రహుల జట్టుకు నాయకత్వం వహించాను. సుమారు 30 మంది రైతు కుటుంబాల స్త్రీలే కాక అప్పుడు విజయనగరం నుంచి పార్లమెంట్ సభ్యులు, మా కుటుంబ మిత్రులైన శ్రీ కెఎస్ తిలక్ గారి భార్య కాంతం గారు, శాసనసభ్యులు కరివెన ఉద్యమ నాయకులైన శ్రీ ఎంవి సుబ్బారెడ్డి గారి భార్య మల్లమ్మ గారు కూడా
మా బ్యాచ్లో ఉన్నారు. మాకు 6 నెలల శిక్ష వేశారు. కాంతం గారికి, మల్లమ్మ గారికి, నాకు ఏ క్లాసు ఇచ్చి మిగిలిన వారికి సి క్లాసు ఇచ్చారు. నేను మాత్రం రైతు స్త్రీలతోటి ఉండాలని నిర్ణయంతో సత్యాగ్రహంలో పాల్గొన్నాను. కనుక ఏ క్లాస్ తిరస్కరించి సి క్లాసు తీసుకున్నాను. కాంతం గారికి, మల్లమ్మ గారికి జైళ్ళ అనుభవాలు క్రొత్త. అంతేకాక వారి ఆరోగ్యం కూడా అంత బాగా ఉండకపోవడం చేతను మరో ప్రక్క ఒకరు పార్లమెంట్ సభ్యుని భార్య, మరొకరు శాసనసభ్యుని భార్య కావడంతో అధికారుల ఒత్తిడి కూడా ఉండడం చేత వారిని ఏ క్లాసులోనే ఉండమని కోరాను. ఒక విధంగా వారిద్దరూ ఏ క్లాసులో ఉండడం చేత వారికిచ్చే కొన్ని అవకాశాలను సి క్లాసులో ఉన్న ఖైదీలకు అవసరాన్ని బట్టి ఉపయోగించుకునే వాళ్ళం కూడా. మమ్మల్ని అందరినీ రాయవెల్లూరు జైలుకు పంపారు. రాయవెల్లూరు జైలు నాకు కొత్త కాదు. సరిగ్గా 10 సంవత్సరాల కిందట 1944లో ఆగస్టు ఉద్యమ సందర్భంలో ఈ జైల్లోనే ఉన్నాను. 1944కి 54కి పోల్చుకుంటే జైళ్ళ పరిస్థితి చాలా వరకు బాగుపడింది. జైళ్ళ సంస్కరణ కమిటీ జైలు జీవితం శిక్షగా కాక సంస్కరణకు అవకాశంగా రూపొందించాలని సూచించడంతో జైళ్లలో మార్పులు ప్రారంభమయ్యాయి. 1944కి 54కి ఆహారం కూడా బాగుపడింది. ఉత్తరాలు, ఇంటర్వ్యూలు ఎక్కువ ఇస్తున్నారు. జైలు అధికారుల ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది. ఇవన్నీ గమనించడానికి నాకొక అవకాశం దక్కింది. రోజు తోటి సత్యాగ్రహులందరినీ కూర్చోబెట్టుకొని నాకు తెలిసిన అనేక విషయాలు, స్వాతంత్ర సమరం గురించి, గాంధీజీ ఆశ్రమం గురించి, సంఘ సంస్కరణ విషయాల గురించి చెబుతూ ఉండేదాన్ని. ముదునూరులో ఉన్నప్పుడు గ్రామీణ స్త్రీల జీవితం చాలా వరకు అర్థం చేసుకోగలిగాను. కనుక కరివెన గ్రామీణ స్త్రీల పరిస్థితులలో, సమస్యలలో మార్పుల కోసం ఎటువంటి అవగాహన చేసుకోవాలో నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండానే అవగతం అయ్యింది. ఈరోజు మనం కరివెన గ్రామం ఈనాంకి వ్యతిరేకంగా రైతుల పోరాటంలో సరస్వతి గోరా గారు పాల్గొనడం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.